నమస్కారం. పెద్దలకు నమస్కారాలు, పిల్లలకు ఆశీర్వచనం. రోజు మెగా పేరెంట్స్ డే అంటే టీచర్లు తల్లిదండ్రులు కలిసి పిల్లల సమస్య చర్చించుకోవడం చేస్తూనే ఈరోజు కార్యక్రమం పెట్టారు. చాలా మంచి కార్యక్రమం ఇది. పిల్లల భవిష్యత్తు ఇదే దేవాలయం. ఇది గతంలో నేను కూడా మిమ్మల్ని చూసా, చిన్నప్పుడు జ్ఞాపకం వస్తున్నాను. నేను మీ మాదే 1956లో మీ మాది కూర్చున్నాను. మీ మాది అంటే అప్పుడు ఇంకా ఇంత ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు, ఇంత పాతకాలం. తల్లిదండ్రులు చదువు వచ్చేది కాదు. ఇప్పుడేదో కాలం వెళ్ళిపోయింది, మాకేది మా నాన్న ఎమ్మెల్యే లేదా మా తాత జాగ్రత్త అని అనుకునే వాళ్ళం. మేము చదువు పెద్ద ఇంటి చూపించేవాళ్ళం కాదు. కానీ రాను పరిస్థితి మారిపోయాయి. ఆస్తులున్నా ఏమన్నా చదువు మాత్రం చాలా ఇంపార్టెంట్. చదువు లేదే భవిష్యత్తు లేదు. ఇప్పుడు ఈ కాలంలో కులమత భేదం లేదు. ఎవరు చదువుకు మెరిట్ వస్తుందో వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంది. మీద పోటీ పడాలి. ఆడవాళ్ళకు ఆడపిల్ల మగపిల్ల పోటీ పడాలి. చదువులు పోటీ పడాలి. అన్ని రంగాల్లో పోటీ పడాలి. ఈరోజు అన్ని రంగాల్లో ఆడవాళ్ళ మీద సమానంగా వస్తారు. చదువు వల్ల, ఎందుకంటే మోడర్న్ కాలంలో చదివినవాడు చదువుతో సమానం. ఇప్పుడు ప్రభుత్వం ఇన్ని సదుపాయాలు చేస్తుంది. ఇక్కడ పంచి అన్నం పెడతారు, మీకు ఇక్కడ మంచి డ్రెస్ ఇచ్చారు, మంచి బుక్కులు ఇస్తారు. ఒకసారి గంట పోల్చుకుంటే ఇవన్నీ లేవు. తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని చదివించాలి, అమ్మమ్మ చదివించేవాళ్ళు. ఈరోజు తల్లిదండ్రులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు కూడా పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేసి వాడే చేస్తున్నాడు, చదువుకుంటున్నాడా లేదా కాన్సన్ట్రేట్ చేసే బాధ్యత తల్లిదండ్రులు కూడా నేను మనం చేసుకుంటాను. పిల్లల చేతిలో బుక్ ఉంటే భవిష్యత్తు ఉంటుంది. చాలా పిల్లలు తల్లిదండ్రులు పట్టి వెనక మధ్య తల్లిదండ్రులు ఎడ్యుకేట్ అయిపోయారు. ఇంకా తల్లిదండ్రులు పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయాలి. పిల్లవాడు చదువుపోతున్నాడా, ఏం చదువుతున్నాడు, ఇంటికి వచ్చి ఏం చేస్తే ఒక కాన్సన్ట్రేట్ చేస్తే తప్పకుండా మీరు టీచర్ కలిసి వాళ్ళ భవిష్యత్తును బాగా చేసే వాళ్ళతో కూడా మనం చేసుకుంటాం. ఈ 10 ఏళ్ళు కష్టపడితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. తల్లిదండ్రులు ఎన్నో ఆశ పెట్టుకున్నారు. మా మాది బీతరం ఉండకూడదు, మా మాది చదువు లేకుండా ఉండాలి, నా పిల్లలు బాగుండాలి, నా పిల్లల భవిష్యత్తు ఉండే కోరే వాళ్ళు తల్లితో పాటు టీచర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ పోస్తున్నారు. ఈ మధ్య చాలాసార్లు చూశాను, టీచర్ సార్ పొరపాటున పుట్టడానికి కొడితే పేరెంట్స్ దండయాత్ర వస్తారు. టీచర్ మీకు శత్రువు కాదు, పేరెంట్ ఏ పిల్లలకు శత్రువు కాదు. పిల్లలు భవిష్యత్తుకు వస్తే ఒక టెన్షన్ వచ్చు. వాళ్ళ భవిష్యత్తు చెడిపోకుండా ఒక టీచర్గా యాక్షన్ తీసుకుంటే దాన్ని పేరెంట్స్ అంతా రియాక్ట్ చేస్తారు. దాన్ని తప్పంటున్నాను. టీచర్ ఎందుకు కొడతాడు పిల్లల్ని? నడవడికి బాగాలేదు, బాగా చదువుకునే ఉద్దేశం ఒక కొడతాడు. దానివల్ల పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. దానికి ఏదో మీరు పెద్ద పేరెంట్స్ వచ్చి నా కొడుకు కొట్టాడు, ఎంట కొడితే పెద్ద అది చేస్తారు. అది తప్పని అడుగుతున్నారు. కాబట్టి చేస్తే మీరు చేసే పొరపాటుకు తల్లిదండ్రులు చేసే పొరపాటు పిల్లల భవిష్యత్తు ఆశపెట్టుంది. తల్లి టీచర్ కూడా ముందుకు రాడు. టీచర్ భయపడతాడు, నాకెందుకు ఆయన కొడితే పిల్లర్స్ వస్తారు, నాకెంత ఇబ్బంది ఒక భావనలో టీచర్ ఏర్పడితే మీ భవిష్యత్తు ఏంటి ఒకసారి ఆలోచించుకోవాలి. ముఖ్యంగా పేరెంట్స్ ఆలోచించుకోవాలి. ఈరోజు పేరెంట్స్ రాలేదు, నాకు కూడా చాలా అనుమానంగా ఉంది. అది పేరెంట్స్ ఎందుకు గవర్నమెంట్ పెట్టింది మంచి పక్కన అందరూ వాళ్ళు పేరెంట్స్ వస్తే పేరెంట్స్ పిల్లల భవిష్యత్తు దిద్దే వాళ్ళు పేరెంట్స్. మీరు టీచర్స్ కలిసి పిల్లల భవిష్యత్తు దిద్దే అవకాశం ఉంది. అటువంటి ఎందుకు పిల్లలు వస్తారు కానీ మీరు మాత్రం రాదంటే చాలా బాధాకరమైనది. ఎప్పుడో సంవత్సరానికి ప్రోగ్రామ్ జరుగుతుంది, అంతా రావాలి, వచ్చి వాళ్ళ సమస్య చెప్పుకోవాలి. వాళ్ళ పిల్లల్ని భవిష్యత్తు ఎలా ఉంది చదువుతున్నా అనుకోవాలి. బాధ్యత మీ ఉంది. కాబట్టి ఇక ముందు ఎక్కడ కాబట్టి తప్పకుండా పిల్లలతో పాటు ఎంతమంది పిల్లలు వాళ్ళ తండ్రి వచ్చి ఈ మీదుగా పాల్గొంటే మీ కష్టాలు కానీ చాలా కూడా చెప్పి పిల్లల భవిష్యత్తు అవకాశం ఉంటుంది. పిల్లలు దేశ భవిష్యత్తు. ఈరోజు పిల్లలే రేపు మీలో డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు. ఇవన్నీ కూడా ఇది దేవాలయం. దేవాలయంలో టీచర్లు మీ భవిష్యత్తు దిద్దేవాళ్ళు. దాంతో తల్లిదండ్రులు మాత్రం బ్రహ్మాండంగా మీ జీవితాలు బాగుంటుంది. ఎందుకంటే మనకు చదువుతుంటే సొసైటీలో వాల్యూ ఉంది, చదువు రాకపోతే సొసైటీలో వాల్యూ లేదు. మీరు చూస్తుంటారు, చదివిన వాళ్ళకి అయితే చాలా భేదం ఉంది. ఈ మోడర్న్ యుగంలో, ఈ కంప్యూటర్ యుగంలో కులమొత్తం వెళ్ళకుండా అంతా చదువుకోవాలి. ఆడగాలి పిల్లలు చదువుకుంటే రేపొద్దు మీ భవిష్యత్తు మీ పిల్లలకి పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. తల్లిదండ్రులు చదువుకుంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇవన్నీ ఆలోచించే బాధ్యత అందరికీ ఉంది, టీచర్లకు ఉంది. ఎన్ని కోట్లు ఖర్చు పెడుతుంది మీకోసం. రోజు 10,000 వేశారు. ఎందుకు వేస్తారంటే తల్లికి బాధ తగ్గాలి, పిల్లలకు ఇబ్బంది లేకుండా చదివిస్తే డబ్బులు ఇస్తారు. అంతా మంచి భోజనం పెడతారు, మీకు
గుడ్లు ఇస్తారు, రకరకాల అన్ని వచ్చి ఎందుకు వస్తే మీ భవిష్యత్తు కోసం ప్రభుత్వం పెడుతుంది. దాన్ని వాడుకోవాలి మీరు. మీతో పాటు తల్లిదండ్రులు కూడా పట్టుకొని మీ భవిష్యత్తు కార్యక్రమం బాధ్యత అన్నా కూడా మనం చేసుకుంటాం. ఇది ఒక దేవాలయం మనం చదువుకోవాలి. ఈరోజు కష్టపడవచ్చు, టీచర్ కొద్దిగా మిమ్మల్ని తిట్టవచ్చు, అంత మాత్రం బాధపడడం లేదు. మీ భవిష్యత్తు కొంచెం టీచర్ మిమ్మల్ని దండించవచ్చు. కానీ ఒకసారి ఆలోచుకోండి, మీ భవిష్యత్తు ఏంటి. ఈరోజు మీ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంది. అలా ఉండవు. తల్లి కొడుకుంటాడు, నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మంచి చదువుకొని మంచి ఉద్యోగం ఆవేదన తల్లిలో ఉంది. అది మీరు రాయలసీమలో మొదలై మన కరువు ప్రాంతం, ఆర్థిక పరిస్థితి బాగాలేదు మనకు. అన్నప్పుడు మీరంతా టీచర్ పాడిన బాగిని తల్లిదండ్రుల నుంచి వస్తా కూడా తప్పకుండా మీ భవిష్యత్తు కాబట్టి నాకు సహకారం ఉంటుంది.